8647 ఇది ఇప్పుడు డేంజరస్ కోడ్. ఈ కోడ్ ఏమిటో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేసేందుకు ప్లాన్ చేసిన కుట్ర అంటున్నారు. ఇది అనేది ఎవరో కాదు, ట్రంప్ కుమారుడు. అసలు ఈ కోడ్ రాసింది ఎవరో కాదు, FBI మాజీ డైరెక్టర్. ఈ కుట్ర కహానీయే ఇప్పుడు దుమారం రేపుతోంది. ట్రంప్ ప్రాణాలకు ముప్పుందా? ఏకంగా FBI మాజీ డైరెక్టరే హత్యకు స్కెచ్ గీశారా? దుమారం రేపుతోన్న FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇన్స్టాలో 8647 అని పోస్ట్ చేసి డిలీట్ చేశాడు కామీ పోస్ట్పై ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రెస్పాండ్ అయ్యాడు. నా తండ్రిని చంపేందుకు కామీ ప్లాన్ చేశారంటున్నాడు ట్రంప్ జూనియర్. FBIకి 2013 నుంచి 2017 వరకు డైరెక్టర్గా పనిచేసిన జేమ్స్ కామీ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఇది. ఇసుకపై ఆల్చిప్పలను ఇలా ఒక నెంబర్గా అమర్చారు. ఈ నెంబరే 8647. FBI డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఒక హై ప్రొఫైల్ వ్యక్తి. అందులోనూ ట్రంప్కి వ్యతిరేకుడైన జేమ్స్ కామీ ఈ పోస్ట్ పెట్టగానే పెను దుమారం రేగింది. ఈ కోడ్ను డీకోడ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇంతలోనే జేమ్స్ కామీ తన పోస్ట్ను ఇన్స్టా నుంచి తొలగించారు. పోస్ట్ని పెట్టడం ఒక దుమారం అయితే దాన్ని తొలగించడం మరో వివాదం అయింది. జేమ్స్ కామీ కోడ్ని చాలామంది డీకోడ్ చేస్తున్నారైతే జేమ్స్ కామీ పోస్ట్ మీద ట్రంప్ కుమార్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మండిపడ్డాడు. తన తండ్రిని చంపేందుకు జేమ్స్ కామీ పిలుపునిచ్చారంటూ జూనియర్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. డెమోక్రటిక్ పార్టీ అనుకూల మీడియా ఆరాధించే వ్యక్తి అంటూ జేమ్స్ కామీపై ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. అసలు ఏమిటి 8647? ఇప్పుడు ఇదే అసలు పాయింట్. 86 అంటే ఒక వ్యక్తిని తొలగించడం లేదా వదిలించుకోవడం అనే అర్థం. ఇక 47 అంటే అమెరికాకు 47వ అధ్యక్షుడని కూడా చెప్తున్నారు. అంటే అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడైన ట్రంప్ను అంతం చేసే కోడ్ 8647 అని వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ 8647కి మరో అర్థం తీస్తున్నారు. 2001 నాటి 9/11 దాడులు జరిగి నిన్నటికి, అంటే జేమ్స్ కామీ ఈ పోస్ట్ పెట్టే నాటికి 8647 రోజులు అయ్యాయి. ఆ ఉద్దేశంతో కూడా ఈ కోడ్ని కామీ పెట్టారని అమెరికాలో చాలామంది అనుకుంటున్నారు. అంటే కోడ్ని ఎలా డీకోడ్ చేసినా సరే ట్రంప్కు ముప్పు అని చెప్పుకుంటున్నారు. అసలు ట్రంప్కి ముప్పు అనేది కొత్త కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. వెంట్రుక బాసులో ఆయన తప్పించుకుని మృత్యుంజయుడయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. జేమ్స్ కామీని గతంలో ట్రంప్ FBI డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన్ను విచారించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అప్పట్లో ఇంట్రెస్టింగ్గా ఆకర్షించింది. ఆ తర్వాత జేమ్స్ కామీ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ తాజాగా ఆయన 8647 అని పోస్ట్ పెట్టడం, దీన్ని పలువురు డీకోడ్ చేయడం, ఆ తర్వాత ఆయన పోస్ట్ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.